హై బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ ఈరోజు బియ్యం పిండితో జంతికలను అయితే ట్రై చేస్తున్నాను అనమాట. షాప్లో దొరుకుతాయి కదా, వాటిని అయితే ట్రై చేస్తున్నాను. ఎక్సలెంట్గా అలానే వస్తాయి, సూపర్గా ఉంటాయి. ఒకసారి చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకున్నాను అనమాట. కొంచెం గొయ్యిగా ఉంటే మంచి కలుపుకోవడానికి బాగుంటుంది. దాంట్లో జల్లెడ పెట్టుకొని 2 కప్పులు బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి అయితే వేసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల పిండి కలిపేటప్పుడు మంచిగా లమ్స్ ఎట్ రాకుండా మంచిగా వస్తుంది అనమాట. ఇలా బాగా జల్లించుకున్న తర్వాత ఇలా జల్లించుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగ్గట్టు ఉప్పు, అలాగే కారం మీరు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. మీకు స్పైసీనెస్ బట్టి వేసుకోండి. దాంట్లోకి వాము వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. నేనైతే కొంచెమే కారం వేసాను. మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి. ఆ తర్వాత దీంట్లో బటర్ అయితే వేస్తున్నాను. మీరు నెయ్యి కూడా వేడి చేసుకొని వేసుకోవచ్చు, ఆయిల్ కూడా వేడి చేసుకొని వేసుకోవచ్చు. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి వేస్తేనే మీకు జంతికలు మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి, మర్చిపోకండి. మీకు ఇంకా నువ్వులు కావాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను నువ్వులు కూడా కొంచెం వేసాను, ఆ క్లిప్ వచ్చేసి మిస్ అయిపోయింది అనమాట, అందుకే మీకు చూపించలేకపోయాను. నేనైతే ఇక్కడ బటర్ వేసి ఇలా బాగా కలిపితే ఇలా ముద్దయి రావాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్గా మంచిగా గుల్లగా మురుకులు అయితే బాగా వస్తాయి అనమాట జంతికలు. ఇలా బాగా కలుపుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోండి. మరీ ఎక్కువ వాటర్ వేసేవద్దు, అలా అని ఎక్కువ గట్టిగా కూడా చేసుకోవద్దు, ఎందుకంటే మురుకులు వచ్చేటప్పుడు కరెక్ట్గా రాదనమాట. కన్సిస్టెన్సీ వచ్చేసి మంచిగా ఉంటేనే మురుకులు కూడా చాలా ఈజీగా తిరుగుతాయి. ఇలా బాగా కలుపుకున్నాక దీన్ని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఒక తడి క్లాత్ వేసి మూత పెట్టి ఉంచేయాలన్నమాట. నేను ఒక 10 నిమిషాల తర్వాత జంతికల్లాగా చేసుకోవడమే. అందులోగా ఆయిల్ అయితే ప్యాన్ లో పెట్టేసి హీట్ చేసుకోవాలి. ఇంకోటి 10 నిమిషాల తర్వాత ఇలా మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని మురుకులు ఒత్తుకోవడమే. చాలా సింపుల్ అండి జంతికలు చేసుకోవడము. జంతికలు మురుకులు అంటున్నాను అనేసి అనుకుంటున్నారా, దీన్ని ఒకేలా పిలుస్తారు. కొంతమంది మురుకులు అంటారు, కొంతమంది మా సైడ్ అయితే జంతికలు అంటారనమాట. అందుకనేసి ఇప్పుడు ఈ ముద్దను వచ్చేసి ముందు జంతికలు చేసుకున్న గొట్టం ఆయిల్ రాసి పెట్టుకోవాలి. 3 కన్నాలు ఉన్నది ప్లేట్ అయితే వేసుకున్నాను అనమాట. వేసుకొని జంతికల్లా చేసుకోవడమే. అయితే కొన్ని తెచ్చే జంతికల కంటే ఇవి చాలా బాగుంటాయండి, ఎందుకంటే ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసి ఉంటాం కదా, ఇంకా చాలా బాగుంటాయి అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఈ జంతికల గొట్టం వచ్చేసి మీషోలో తీసుకున్నాను. ఈ జంతికల గొట్టం నాకు 200 ఎలా పడింది, చాలా బాగుంది. స్టెయిన్లెస్ స్టీల్ తో వచ్చిందనమాట. కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, దీని లింక్ అయితే పెడతాను. అన్నిటిని జంతికల్లా చేసుకోవాలి. మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజులో చేసుకోండి. నేను 3 చుట్లు చుట్టేసి జంతికల్లా వేసుకుంటున్నాను అనమాట. ఇవే కొంచెం పెద్ద పెద్దగా వచ్చేసాయి, ఎందుకంటే మీ మొబైల్లో చిన్నగా కనిపిస్తున్న పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు బాగా హీట్ గా ఉన్న ఆయిల్లోకి అయితే దీంట్ని వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక దీన్ని వేసుకొని ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే బబుల్స్ అన్ని కిందకు దిగిపోయిన తర్వాత కొంచెం కదిపితే అవే వచ్చేస్తాయి అనమాట. చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో యూజ్ అయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. నువ్వులు అయితే కొన్ని బయటకైతే వచ్చేసాయి అనమాట. నువ్వులు వేసానని చెప్పాను కదా, నువ్వులు వేస్తే ఇంకా బాగుంటాయి. ఒకసారి వేసి చూడండి. నేనైతే కొంచెమే వేసాను. నువ్వులు జంతికల్లో నువ్వులు వేయరు, కానీ మనం వేసుకుంటే జంతికలు చాలా బాగుంటాయి. 2 పక్కల ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయో, తినడానికి కూడా చాలా బాగున్నాయి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి వేసుకున్నాను. ఇంకా మిగతా పిండి ఉంటుంది కదా, దాన్ని కూడా ఇలాగా జంతికల్లా చేసేసాను. అన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసేసాను అనమాట. సూపర్ గా వచ్చాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటనేది. చూడండి జంతికలు పెద్ద పెద్దగా వచ్చాయి. ఇవి 8 బాక్స్ లో పెట్టుకుంటే ఎలా లేదన్నా 1 మంత్ వరకు ఉంటాయి. జంతికల్ని ఇలా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. బయట తెచ్చుకునే ఫుడ్ కంటే ఇంట్లో చేసుకునే ఫుడ్ చాలా బెటర్ అనమాట. పిల్లలకి స్నాక్స్ గా, స్కూల్ బాక్స్ స్నాక్స్ గా అయితే మంచిగా టీ టైం కి కూడా బాగుంటాయి అనమాట. మీకు ఈ రెసిపీ నచ్చిందా, నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు కానీ ఈ రెసిపీ ట్రై చేసి ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, బాగుందా బాగలేదా. సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.